నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని మర్యాదపూర్వకంగా కలిసిన నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించాలన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి పాలనలో రాజ్యాంగం కల్పించిన హక్కులు కారాస్తున్నారు. వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ధ్వజం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న శాసనసభ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో తీసుకొచ్చిన నూతన పాలసీలను ఈ సందర్భంగా వివరించారు. ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్ను కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసికట్టుగా ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామన్న లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే ఫందా కొనసాగిద్దామని సూచించారు. మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలను తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ గానీ, ఎన్టీపీసీ గ్రీన్ గానీ, రెన్యూబుల్ ఎనర్జీ గానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కలిసికట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్ కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకైనాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టింది. డిజి లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో ఎంఓయూ కూడా చేస్తాం. వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్ లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో అఫ్ కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్ గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తాను. నో వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో.
టీవీ 9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోన్ లేనోడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది, వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ ఎక్కువ మేము సర్వీసెస్ అందజేయాలి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనికిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా టెఫ్ట్ గా అన్నాడు, నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నాడా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థం. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని, దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుందన్నారు. ఎత్తు తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి మాత్రమే నీరు అందుతుందని, ఇది రైతులకు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పోరాడడానికి వైసీపీ సిద్ధమని, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరని ఆయన వెల్లడించారు. During the partition of the state and in the AP Reorganization Act, Polavaram project has been promised to us as a national project. So originally the project was designed at 194 TMC and it was designed to cater to 7.2 lakh acres of for irrigation and also drinking water needs. In the recent budget speech, we have seen that the project has been, the storage has been restricted to 41.15 MDDL drawdown level, which means that the capacity of Polavaram project will reduce from 194 TMC to 115 TMC, sir. This is a big setback for our farmers, big setback for our state, and we demand that the Polavaram project should be constructed as promised by the central government, as given in the AP Reorganization Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of irrigation against 7.2 lakh acres which has been promised, sir. This is a big setback, and I really urge even the Teludesam MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if this is going to be implemented in the state. And we also want to know, sir, recently the NDA government in Andhra Pradesh, Teludesam party has announced that water will be diverted from Polavaram project for Banakacharla project and give water to Rayalaseema areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also 41.15 MDDL is been reduced to 30,496 crores and the balance grant is only 12,157. So this is a serious setback. Sir, one way there is no promise of special category status has gone back, and now even Polavaram project, instead of constructing it fully, now it is being reduced in size and which reduced in capacity, which is totally against our state and interest of our people, sir. We demand that the original Polavaram project capacity should be maintained, and we are not going to budge on this. గెలిచిన నియోజకవర్గాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు కారాస్తూ ఇన్ఛార్జీల పెత్తనం నడుస్తుందని ఆలూరు ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లే ఎమ్మెల్యేలుగా తమ హక్కులను భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో ఇటీవలే ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్ను దారుణంగా నరికి చంపారని, ఒక పోస్టు కోసం ఆయన్ను హత్య చేశారని ప్రచారం జరిగిందన్నారు. కూటమి పార్టీలకు చెందిన గోండాలు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించలేదని ధ్వజమెత్తారు. దాదాపు 8 నెలలు అయిపోయి, ఈ పొద్దుకి 8 నెలలు అయిపోయి 9 నెలలు పడుతున్నారు. ఇప్పటికి కానీ ఎక్కడో చోట ప్రతి కాన్సెన్స్ ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మర్డర్లు చేసే పనే వాళ్ళకి మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు. ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు. 19 నుంచి 24 వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు, మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్తగానే ఉండేవాడు కాదు. ఖచ్చితంగా శ్మశానాలు సాలుకొస్తుండే.
మా జగనన్నకి ఈ నరకోడాలు చంపుకోడాలు వద్దు, మనం మంచి పరిపాలన చేయాలా, నాకు ఓటు వేయకున్నా కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు 5 కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానభంగాలే, అత్యాచారాలు చేస్తూ అట్లా ఇడిచిపెట్టిపోతున్నారా, మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారు ఆడపిల్లలకి. అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితే లేదు. జగనన్న నవరత్నాల్లో తూచా తప్పకుండా కరోనా టైంలో కానీ మాట ఇచ్చినాం, మాట తప్పుడు అనే విధంగా కరోనా ప్రపంచ దేశాలు కుదేలైపోయినా కానీ జగనన్న సంక్షేమ పథకాలు వేసినాడు. ఈరోజు మీరు అలివిగైన హామీలు ఇచ్చి జగనన్న చెప్తున్నాడు, నేనిచ్చే పథకాలు అయితే సంవత్సరానికి 70,000 కోట్లు అవుతుంది, వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు 1,85,000 కోట్లు అవుతుంది, అవి చేయలేరనే విధంగా చెప్తుంటే ప్రజలు కానీ నువ్వు ఇచ్చేదేమి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే వద్దంటావు మీరు అనే విధంగా ఆయనకి నువ్వు పలావ్ పెడుతున్నా, మీకు నీ పలావ్ వద్దు, మాకే బిర్యానీ తినేపోతామని బిర్యానీ తిని అక్కడ పలావు పోయింది, ఇక్కడ బిర్యానీ పోయింది. ఆ సంక్షేమ పథకాలు గాలికి వేసి చేతులు తీస్తున్నాడు. మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాడు. ఎందుకంటే ఆయన సీట్లో కూర్చోవడం కోసం ఎన్ని అబద్ధాలని చెప్తాడు. ఈ దుర్మార్గమైన పరిపాలననువా ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారో అనే విధంగా జనాల్ని డైవర్ట్ చేసేకి ప్రతి ఒక్క చోట ఎక్కడో చోట ఈ దుర్మార్గమైన రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తూ ప్రతి ఒక్క రోజు ఎక్కడో చోట అమాయకులైన ప్రజల్ని చంపుతుంటూ పోతున్నారు. లోకేష్ గారు అయితే 2025 ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం, లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు. అదే టైం వచ్చింది, నువ్వు బయటకు వెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకునే రెడీగా ఉంటారు ప్రజలు. ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో హీరోలక్క హీరోయిజం చేసినాడు, కానీ ప్రజల్లో హీరోయిజం చూపించాలా. నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది, ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడుకగా పుట్టినా నేను మంచి చేస్తానే విధంగా నువ్వు ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ డబ్బులు ఎక్కడున్నాయంటావు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలుదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండే అన్ని హామీలు ఇచ్చే కాదు, పదే చెప్తుంటే మీరు ఎలాగైనా దొంగ దెబ్బ తీసి అధికారంలోకి రావాలనే విధంగా అధికారంలోకి వచ్చినారు. ఈరోజు అంతే, అధికారంలోకి వచ్చినారు, ప్రజలను గాలి వదిలేసినారు. ఆఫీసర్లు ఖచ్చితంగా మీ ద్వారా పరిపాలన చేసినాడు మన జగనన్న. ఎవరు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు? మిమ్మల్ని జీవోత్సవంలో కూర్చిపెట్టి మీరంతా రాజ్యాంగాన్ని చదివి డిగ్రీలు చేసి వచ్చిన వాళ్ళు మీరు. అలాంటి వారు మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు. మీ కింద 6 మంది సీఎంలు వెళ్ళిపోతారు. 6 మంది ఒక్క సీఎం ఎప్పుడు కాడు. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా 29లో ఖచ్చితంగా మేము వైసీపీయే జెండా ఎగరవేస్తాము, ఖచ్చితంగా మా జగనాన్ని సీఎం చేసుకుంటాము. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. ఒక ఎమ్మెల్యే నేను మూలం పడేసినారు, ఒక్క మాట జరగట్లేదు. ఏమనంటే అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా ఇన్ఛార్జ్ మాట వినమని అంటారు. ఇదే ఎక్కడండి, ఇది ఎక్కడ రాజ్యాంగము? ఎక్కడ రాజ్యాంగం రచించింది? ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తారు, ఆ ఇన్ఛార్జ్ వస్తారు అసెంబ్లీకి. ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు. ఉండేది మేము 10 మందే. ఆ 10 మందికి హక్కులు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి ఒక్కసారి మనవి చేసుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.